సో, మీరు కొన్ని ట్రెండ్‌ని చాలా ఫాలో అవుతా కొన్ని పెడతారు సినిమాలో. అవి ఏవైతే పెట్టారో మీరు అయి థియేటర్‌లో ఎంజాయ్ చేయకుండా, తర్వాత ఓటీటీకి వచ్చాక తాయితీగా అయన్నీ కట్ చేసి, ఇదిరా అని చెప్పి ఐన్‌స్టీన్‌లాగా ఏస్తూ ఉంటారు. అప్పుడెలా అనిపిస్తది? నిజంగా ఓటీటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్న సరదాగా కాసేపు వర్క్ ఇద్దాం అన్నట్టే నేను చేస్తానండి అవి. వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసమే చేస్తాను. ఎందుకంటే మీకు అంత ఓపిక్గా అంత 2xలో 3xలో సినిమా చూస్తున్నారంటే పాపం డెఫినెట్గా వాళ్ళకి అంటే ఎక్కువ టైం మేబీ వాడు ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్లోనో అప్పుడే కదా ఎక్కువ టైం ఉండేది. ఆ టైంలో వాడికి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందరి గురించి పట్టించుకుంటాం కానీ మనం వాళ్ళ గురించి పట్టించుకోం. నాకు వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు, నన్ను కూడా హ్యాపీగా. కాదు, పని పాట లేని వాళ్ళ కోసం తీస్తున్నా అని చాలా పాలిష్డ్‌గా చెప్తున్నారా ఏంటి? పని పాట అనట్లేదండి, వాళ్ళకి అక్కడ ఎక్కువ టైం ఉంది వాళ్ళకి పాపం. ఓకే. నేను అక్కడ ఉన్నాను. అదేలే, అక్కడి నుంచి మనందరం అక్కడి నుంచి నేను ఏదో టైంలో ఉండే ఉంటాం. సినిమాల్లోకి వచ్చి ఇది అయ్యే వరకు ఒక 4-5 ఏళ్ళు నాకు పనే ఉండేది కాదు. నేను ఎంతసేపు ఇయే చేసేవాడిని. సో సరదాగా దాన్ని కూడా అది వాళ్ళకే అర్థమవుతుంది. అందుకని వాళ్ళ కోసం చేయటం తప్పితే, అందుకే లేకపోతే అందరి కోసం చేసేది డైరెక్ట్ సినిమాలోనే. కాకపోతే అనిపించాలి కదా, ఏంట్రా ఇవన్నీ ఇంత ఎఫర్ట్ ఇంత అది పెడితే మీరు సినిమాలో టికెట్ కొనుక్కొని చూడకుండా ఇవన్నీ తర్వాత వచ్చి ఓటీటీలో చూసి ఇలా చేసావు శ్రీ విష్ణు తోపు దమ్ముంటే ఆపు అని అంటున్నారు. అంటే అవన్నీ సినిమాలో పెట్టేసామంటే, ఓపెన్గా పెట్టేసామంటే చాలామంది ఆడియన్స్ని కూడా మిస్ అవుతాం. సో అందరినీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. బట్ కొన్ని యూత్ జోనర్లు ఏమన్నా దొరికినప్పుడు మాత్రం వదలకుండా వాటిని వాళ్ళ వరకు ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే. సో ఓం భీమ్ బుష్ ఇది రెండు చూస్తే ఒక సిమిలర్ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. కామెడీ వైజ్గా ఎక్కువగా కామెడీ మీద బ్యాంక్ అయింది, ఎక్కువ లాజిక్స్ కంటే కూడా ఎక్కువ దీని గురించి బ్యాంక్ అయింది. సింగిల్ ట్రైలర్లో లాస్ట్లో చిన్న ఏదో ఎమోషనల్ బిట్, ఒక చిన్న బిట్ ఏదో ఫార్మాలిటీకి వేసినట్టు వేసారు. ఉంది, అది కూడా ఉంది సినిమాలో అని చెప్పడానికి వేసారు. ఓం భీమ్ బుష్లో అది కూడా పెట్టలేదు, బట్ సినిమాలో ఉంది. సో ఒక టెంప్లెట్ పరంగా చూస్తే లెక్కలు కొలతలుగా వేస్తుంటే కొంచెం సిమిలర్ సినిమాల కింద అనిపిస్తుంది. ఓం భీమ్ బుష్ సినిమా ఎక్స్పీరియన్స్లో చూస్తే చాలా బ్లాకులుగా సినిమాని చాలా ఎంజాయ్ చేశారు, బట్ రిజల్ట్ అనుకున్నట్టుగా రాలా. ఎందుకంటారు? ఇప్పుడు ఇది సినిమా సిమిలర్ ప్యాటర్న్లో చేస్తున్నప్పుడు ఈ డౌట్ మీకు రావాలి, దానికి తగ్గ ఆన్సర్ కూడా మీ దగ్గర ఉండాలి. 100% ఓం భీమ్ బుష్ సినిమా ఐపీఎల్ దెబ్బ కొట్టిందండి. అనుకున్నంత అంటే వర్కౌట్ అయిపోయింది, మాకైతే మంచి ఇదిగానే అయ్యింది. ఇంకా అంటే థియేటర్ వైజ్ ఇంకా పీక్ వెళ్తుంది అనుకున్నది ఐపీఎల్ చాలా పెద్ద ఇదయింది. ప్రతి సంవత్సరం ఐపీఎల్లో ఒక 15 రోజులకో ఒక నెల రోజులకో బూస్ట్ అయ్యి వెళ్తూ ఉండేది. అదేంటో లాస్ట్ ఇయర్ ఫస్ట్ మ్యాచే ఆర్సీబీకి చెన్నైకి పడేసరికి అదే రోజు మాది రిలీజ్. దాని ఎఫెక్ట్ వెరీ క్లియర్గా మాకు అర్థమైంది. ఓహో ఇదా అనుకున్నాం. ఈ సంవత్సరం మాత్రం ఐపీఎల్ స్లాట్ని అసలు టచ్ చేయకూడదని దాని నుంచి నేర్చుకున్నది. బట్ ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు చూస్తే వారం రోజులకి 10 రోజులకి అర్థమైపోయింది. మేము ప్లాన్డ్గానే ఇది 9th ఫిక్స్ అని ఎప్పుడు అనుకున్నామంటే, దీని ఫేవర్, దీన్ని ఫాలోయింగ్ ఎలా ఉంది, మ్యాచ్లు ఎలా అవుతున్నాయి, ఎలా ఇదవుతుంది అనే ట్రెండ్ నీట్గా అర్థం చేసుకుని ఈ మూమెంట్లో ఉంది అని మేము అరవింద్ గారు మరి దాంట్లో నేర్చుకున్నది అదే. ఎందుకంటే మనకి సమ్మర్ అంటే సినిమాలేనండి ఇది వరకు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది, బట్ ఐపీఎల్ కూడా వచ్చి ఒక 18 years అయింది కాబట్టి కొంచెం నీరసపడ్డాం. ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త దీంతో మనకు కావాల్సిన టీమ్స్ కూడా పెద్ద పర్ఫామ్ చేయలేకపోయాం, మిస్ అయిపోయాం. సో అదే అప్పుడు ఆపిందని నేను అనుకున్నాను. సో కంటెంట్ వైజ్గా ఏమనుకుంటున్నారు? ఓం భీమ్ బుష్లో ఏదన్నా ఎక్కడన్నా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుండేదేమో? లేదండి, లేదు. ఉన్న కంటెంట్ని మేము షూట్ చేసేసుకున్న కంటెంట్లో ఇది పెడితేనే మనకి ఇది ఇలా వర్కౌట్ అవుతుందని ఫిక్స్ అయ్యి అలా చేసాం. అది ఓకే. మీకు ఏదైతే ఇందాక వేరే టోన్లో వెళ్దామని అనుకుని చెప్పాను, దాన్ని ఈ టోన్లోకి తీసుకురావడానికి కారణం కూడా ఇలా అయితేనే ఇంకా కొంచెం బెటర్ ఇదవుతుంది. సో ఐపీఎల్ తప్ప ఓం భీమ్ బుష్ వేరే ఇష్యూస్ ఏమీ లేవు? లేదు. ఆ జానర్కి ఆ వచ్చిన టాక్కి దానికి ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలి. బట్ ఐపీఎల్ వన్ ఆఫ్ ద రీజన్ ఇదయ్యింది. ఓకే. సో స్వాగ్ ఏంటండి? స్వాగ్ వెనక్కి చూసుకుంటే అసలు ఏమి చేసి ఉండాల్సింది అంటారు, ఏం చేయకుండా ప్రిపరేషన్ మిస్ అయ్యాం.
పలానా సినిమా అదే ఈ సినిమా ఎలా ఉండబోతుందని ప్రిపరేషన్ మిస్ అయ్యా. అండ్ సామజ ఓం భీమ్ బుష్ తర్వాత వచ్చేసరికి అందరూ నాది హసిద్ది ముందు రాజరాజ్ చౌర కాంబినేషన్ అందరూ ఎంటర్టైనర్ కామెడీయే ఉంటుంది అనుకున్నారు. బట్ దీని మోర్ డ్రామా వైపు వెళ్ళటం వల్ల దానికి ప్రిపేర్ అయ్యి లేరు. మేము ప్రిపేర్ కూడా చేయలేకపోయాం సరిగ్గా. దానివల్లే చిన్న కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఓకే. అండ్ సినిమా కూడా బాగా హెవీ అనిపించిందా మీకు? చాలా పెద్ద కథ అయిపోయింది. పెద్ద కథ అయిపోయి ఆడియన్స్కి ఏదో చాలా ఎక్కువ ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చేసినట్టు అనిపించలేదు? అనిపించింది. మీరు మొన్న నేను అడిగిన ఒక క్వశ్చన్కి మీరు ఏమన్నారంటే నా సినిమాలు ఎప్పుడు కూడా ఆ టైం కంటే కొంచెం ఫార్వర్డ్గా ఉండటం వల్ల కూడా ఈ డిఫరెన్సెస్ వస్తాయి అంటున్నారు. బట్ ఒకటి ఇప్పుడు ఎంతో కొంత ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యారు, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా లేరు. అయినా సరే ఇంకా గ్యాప్ అలా కంటిన్యూ అవుతుంది. బట్ యాజ్ అన్ యాక్టర్గా మీకున్న అన్ని డ్యూటీల్లో అది కూడా కదా, ఆ గ్యాప్ ఉండకుండా చూసుకోవడం అనేది కూడా మీ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే ఆడియన్స్ అంత మెచ్యూర్ అయ్యారా, ఎవాల్వ్ అయ్యారా అనేది కూడా చూసుకో. సో ఆ విషయంలో మీదే ప్రాబ్లం అంటారా? అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిపోతుందంటేనండి, ఇదివరకు ట్రెండ్ మొదలైతే ఒక 4-5 ఏళ్ళు ఉండేది, తర్వాత ఒక 2 ఏళ్ళు ట్రెండ్ ఉండేది, తర్వాత 1 ఇయర్ అలా అయింది. ఇప్పుడు ట్రెండ్ ఎంత స్పీడ్గా ఫ్లిప్ అవుతుందనే తెలియట్లే మనకి. మనం ఫేస్ చేసే ఇష్యూస్ బట్ బయట సొసైటీ బట్టి అంత స్పీడ్ ట్రెండ్ మారిపోవటం, నెక్స్ట్ జనరేషన్ వచ్చేయటం, ఈ 10 ఏళ్ళలో చాలా మార్పులు జరిగిపోయినాయి. అంతా చాలా స్పీడ్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 ఏళ్ళ పిల్లోడి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని మాట్లాడామనుకోండి, మీరు కానీ నేను కానీ, మనం 15 ఏళ్ళు అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అహెడ్ ఉంటున్నారు. సో ఆ పేస్ని ఇప్పుడు నేను వెళ్ళే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ పేస్ని వాళ్ళు అతి త్వరలో పట్టేస్తారని అనుకుంటున్నాను. ఇంకో 5 ఏళ్ళు పోతే నాయి స్లో అవుతాయేమో అని అనుకుంటున్నాను. ఆ మ్యాచ్ అయిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఒక 2-3 ఫ్రూట్ఫుల్గా ఉంటాం. తర్వాత ఈడు కూడా అరే ఇంకా ఈడు ఓల్డ్ దీంట్లో ఉన్నాడని అయిపోవచ్చు, చెప్పలేం. సో మ్యాక్సిమం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నా.